ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో అకాల వర్షానికి ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఏదైతే రాసులుగా పోసినటువంటి కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతుందని చెప్పేసి అన్నదాతలు రోడ్డు ఎక్కుతున్నారు. మరి ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఇటు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, మరి వాటికి సంబంధించినటువంటి అకాల వర్షానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడు అకాల వర్షానికి సంబంధించి ధాన్యం కూడా కొన్ని చోట్ల తడుస్తుంది, మరి వాటిని కొనుగోలు చేసేందుకు ఏమైనా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు గిట్ట చేపట్టారు? సో మీరు కూడా ఇప్పుడు ఒక సెంటర్ దగ్గర ఉన్నారు, నేను ఇప్పుడిక్కడ మాట్లాడాను. డైలీగా ఒక్కొక్క లారీ పంపిస్తున్నారు. ఎంత ఎంత ఉన్నాయంటే 6-7 లారీలో వెళ్ళిపోతుంది. ఎంత పెద్దగా మనం ఎప్పుడైనా చేస్తే ప్రొక్యూర్మెంట్, ఇది హ్యూజ్ స్కేల్ ప్రొక్యూర్మెంట్ ఉన్నాయి. ఎప్పుడైనా అది సెంటర్ ఖాళీ అవుతుంది, దట్ ఈస్ అంత పాసిబిలిటీ లేవు. మనం ఏం చేయాల్సింది అంటే, ఏమైనా వడ్లు వచ్చింది అంటే దానికి ఎఫ్ఏక్యూ ప్యాడీ వచ్చిన తర్వాత ఫాస్ట్గా తరలించాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరూ కూడా విజిట్ చేసి చూడవచ్చు. ఏమైనా తడిసింది అంటే దానికి ప్రయారిటీ బేసిస్లో మందమరిలో 5 days బ్యాక్ వచ్చిన దానికి 3 loads ఇమీడియట్గా పంపించి డైరెక్ట్గా బాయిలర్లో పెట్టడం జరిగింది. సో దట్ రైతులకి నష్టం జరగకుండా మనం దానికి డబ్బు ఇచ్చేసాము. సేమ్గా మొన్న జరిగిన దాంట్లో కూడా ఏమైనా కొంచెం తడిసింది అంటే అది కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటర్లో కూడా నేను ఉన్నాను. వాళ్ళు ఏం చెప్తున్నా ఒక్కొక్క లారీ నుంచి అయిపోతుంది. నేనేం చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఏమైనా ట్రాక్టర్ నుంచి ఆర్ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి మన దగ్గర దించితే దానికి అమౌంట్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము. దానికి మనకి జియో కూడా వచ్చేసింది. సో మనం ఏం చెప్పాము, మీరు ఒక లోడ్ పంపిస్తున్నారు, మీరు ఇంకా ఎక్కువ పంపించండి, మనకి సఫిషియెంట్ స్పేస్ ఉన్నాయి. మనం ఈసారి ఫస్ట్ టైం ప్రొక్యూర్మెంట్లో మిల్స్తో పాటు పెద్ద పెద్ద గోడౌన్ హైర్ చేసాము. గోడౌన్ ఎందుకు హైర్ చేసాము అంటే మనం ఫాస్ట్గా ప్రొక్యూర్మెంట్ చేయాలి. గోడౌన్లో దించిన తర్వాత స్లోగా మనం మిల్స్కి మళ్ళీ ఇచ్చేస్తాము. దానిలో కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ రైతులకి నష్టం జరగకుండా ప్రభుత్వం కొంచెం ఫాస్ట్గా చేయాలి. అండ్ ఇంకా కొంతమంది రీమర్స్ కూడా ఎస్పిరేట్ చేస్తారు. నేను కరెక్ట్గా చెప్తున్నాను, మంచిర్యాల జిల్లాలో ఉన్న అందరూ హమాలీ ఎంగేజ్ ఉన్నారు. దానికంటే ఎక్కువ ఎవరైనా హమాలీ ఉంటారు అంటే మాకు కూడా చెప్పండి, ఇంకా ఎంగేజ్ చేస్తాము. డైలీగా 150 to 200 లారీ ఎక్కడం దించుకోవడం ఎంత ఎండాలో అది ఎంత ఈజీ టాస్క్ కావు. ప్రతి సంవత్సరం దానికంటే తక్కువ స్పీడ్లో జరుగుతుంది. ఈసారి కొంచెం ప్యాడీ ముందు వచ్చింది, దానికి మనం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 12 మిల్స్ ఉన్నాయి, ఓపెన్ అయింది. 10 లారీ ఖచ్చితంగా వాళ్ళు దించాలి. దానికోసం మీ అందరూ కూడా ఇప్పుడు విజిట్ చేస్తారు. అన్ని మిల్ దగ్గర మన అధికారులు ఉన్నారు, కొంచెం ఫాస్ట్గా దించాలి. సో 120 మన టార్గెట్ ఇచ్చాము, కానీ 100 వరకు దించుతారు. మా దగ్గర 6 గోడౌన్ ఉన్నాయి, ఏఎంసీ గోడౌన్. దానిలో 15 లారీ దించాలి మనం చెప్పాము, కానీ 12 వరకు దించుతున్నాయి. 72 లారీ అక్కడ దించుతుంది. తర్వాత ఒక సుముఖ్ పెద్ద గోడౌన్ తీసుకున్నాము 35,000 ఎంటీకి. అక్కడ మనం 50 మంది హమాలీ పెట్టాము. మనం ఏం చెప్తాము కి 30 అట్లీస్ట్ చేయండి, 2-3 షిఫ్ట్లో చేయండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లారీ, ట్రాక్టర్ ఏమైనా మనకి ఉన్నాయి, ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నాయి, దాంతోపాటు ఎంతమంది హమాలీజ్ ఉన్నారు అందరికీ వాడుకొని ఎంత ఫాస్ట్గా ప్యాడీ మూవ్ చేయడానికి ఉంది అంటే అంత మూవ్ చేయడానికి మనం చేస్తున్నాం. ఎక్కడైనా మనకి స్పేస్ ఉన్నాయి, అన్ని స్పేస్ మనం ప్రొక్యూర్ చేసి ఉన్నాం. సఫిషియెంట్ స్పేస్ ఉన్నాయి, సఫిషియెంట్ వెహికల్స్. మనం 200 వెహికల్స్ లోడ్ చేస్తున్నాము అంటే 200 వెహికల్స్ ఉంటుంది, తర్వాత 200 లోడ్ అవుతుంది. 200 వెహికల్స్ లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వెహికల్స్ పంపిస్తున్నాము, ట్రాక్టర్స్ ఎంగేజ్ చేస్తున్నాము, సఫిషియెంట్ స్పేస్ ఎంగేజ్ చేస్తున్నాము. ఎన్ని లోడ్ పోతుంది మీ సెంటర్ నుంచి? సార్ 8 లోడ్ పోతుంది. ఎన్ని వస్తున్నాయి లారీ? ఒక లారీ వస్తాయి. 7-8 days ఎక్కడైనా సెంటర్ క్లోజ్ చేయడానికి కావాలి. దానికంటే తక్కువ టైంలో ఎంత ప్రయత్నం చేస్తే కూడా మూవ్ కావు. సో కాబట్టి కొంత అసత్య ప్రచారంతో రైతులు కొంచెం ఆందోళన పడుతున్నారు. ఎంత స్పీడ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరిగింది, దానికంటే ఫాస్ట్ స్పీడ్లో మనం ఖచ్చితంగా ప్యాడీ పంపిస్తాము. ఇప్పుడు కూడా సెంటర్ ఇన్ఛార్జ్తో మాట్లాడారు, ఈ 7-8 daysలో అవుతుంది, అట్లా మనకి 5 daysలో అయితే 5 daysలో చేసేసి ఆ రిసోర్సెస్ మనం వేరే సెంటర్కి మూవ్ చేయాల్సింది. మొత్తం టోటల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఇప్పటి వరకు మనకు ఎంతవరకు అయింది?
ఫస్ట్ టైం 2 lakhs దాటింది. 1,98,000 లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తక్కువే వస్తుంది. దానికంటే ముందు మన యావరేజ్గా 1.3, 1.4, 1.5 ఉన్నాయి. కానీ మనము 2 lakhs కోసం రెడీ ఉన్నాము. 20,000 నిన్నటి వరకు పర్చేజ్ అయింది. డైలీగా 8,000 చెప్పాను కదా, 200 లారీ 8,000, 7,000, 8,000. కానీ 80% వరకు ఈజీగా దానికి అచీవ్ చేయవచ్చు. మనం ఎంత టార్గెట్ పెడితే దానికి 80% నార్మల్గా అచీవ్ అవుతుంది. సో 7,500, 6,000. సో 5,000 to 6,000 అయ్యి ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ వరకు దాదాపు 80% పర్చేజ్ అయిపోతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉందో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ నిర్దేశిత లక్ష్యంగా నిర్వహించుకున్నారు. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా గోడౌన్లను ఏదైతే కొనుగోలు కేంద్రాల నుంచి ఐకేపీ కానీ DCMS ద్వారా కానీ కొనుగోలు కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అకాల వర్షానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు చేపట్టి రవాణాకు కూడా ఇటు లారీలతో పాటు ట్రాక్టర్లు ఏది అందుబాటులో ఉన్నట్టు రవాణా సంబంధించినటువంటి చేపట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ గోడౌన్లో నిల్వ ఉంచేందుకు ఇప్పటివరకే అన్ని గోడౌన్లను సిద్ధంగా చేశారని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లిస్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల. జిల్లాలో